పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని నినాదాలు చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఎంపీలు స్పష్టం చేశారు. ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్రం వైఖరికి నిరసనగా తన పుట్టినరోజైన ఇవాళ పార్లమెంటు ఆవరణలో దీక్ష చేపట్టారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఇవాళ పార్లమెంటు కొనసాగినంతసేపు ఆయన దీక్ష చేయనున్నారు. బర్త్డే గిఫ్ట్ గా మోదీ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. శీతాకాల సమావేశాల్లో మా పోరాటాన్ని కొనసాగించాం. మరి ఈ రోజు నా పుట్టినరోజు కూడా జన్మదినం కూడా అయినటువంటి సందర్భంలో మరి చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా స్ఫూర్తిగా తీసుకున్నాను. ఏప్రిల్ 20వ తేదీన ఆయన మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందని తెలిసిందో ఆ రోజే ఒక శపథం పూనుకొని దేశ ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నిలవాలి, ప్రజల్లో ఒక చైతన్యం రావాలి, నరేంద్ర మోదీ గారిని మనం నిలదీయాలని చెప్పి విజయవాడలో ఆయన జన్మదినం కూడా జన్మభూమి కోసం అర్పించి ఆ రోజు దీక్ష కోసం కూర్చున్నారు. అదే స్ఫూర్తిగా తీసుకొని మా నాయకుడి తాలూకు కార్యక్రమాలను కొనసాగించాలని ఈ రోజు ధర్మ పోరాట దీక్ష కూడా అద్భుతంగా రాష్ట్రంలో జరుగుతున్నాయి. మీరు కనీసం ఒక ప్రధానమంత్రిగా 5 సంవత్సరాలు మీకు ప్రజలు ఇచ్చినటువంటి గౌరవాన్ని మీరు కాపాడుకోవాలనంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏదైతే సానుభూతి పూర్తిగా కోల్పోయారు, కనీసం ఉన్నటువంటి ఆ గౌరవం కాస్త గౌరవమైనా మీరు కాపాడుకోవాలనంటే తక్షణమే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ కూడా మీరు అమలు. రోజుకో వేషంలో నిరసన తెలుపుతున్న ఎంపీ శివప్రసాద్ ఇవాళ వంగపండు అవతారంలో పార్లమెంటుకు వచ్చారు. ఏపీకి ఇస్తానన్న హామీలు నెరవేర్చకుండా మోదీ మోసం చేశారని పాటల రూపంలో నిరసన తెలిపారు. ఢిల్లీ వస్తావా, ఏమమ్మాయి ఢిల్లీ వస్తావా, ఏం బాబు ఢిల్లీ వస్తావా. ఢిల్లీలో ఒక మొండోడు ఉన్నాడు, మొండోడిని కాదు నేను మనగాడంటాడు, డ్రెస్సులేమో భలే జోరుగేస్తాడు, దేశాల్లోనే ఎప్పుడు ఉంటాడు, 3D ఎఫెక్ట్ పిఎం అయినాడు, ప్రజల గురించి ఆలోచించడు. ఏమమ్మాయి ఢిల్లీ వస్తావా, ఏమమ్మాయి ఢిల్లీ వస్తావా, ఏమమ్మాయి ఢిల్లీ ఏమమ్మాయి ఢిల్లీ వస్తావా, ఏ బాబు ఢిల్లీ వస్తావా. ఢిల్లీలో ఒక మొండోడు ఉన్నాడు, మొండోడు కాదు నేను మనగాడంటాడు, డ్రెస్సులేమో భలే జోరుగేస్తాడు, విదేశాలలోనే ఎక్కువ ఉంటాడు, 3D ఎఫెక్ట్ తో పిఎం అయినాడు, ప్రజల ఆలోచించడు, ప్రజల గురించి ఆలోచించడు.